వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో విజయ కేతనం సిరీస్ డే 29లో ఉన్నాము. ఇందులో మనం గ్రాఫ్ సమ్స్ అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ నుంచి 8 మార్క్స్ గ్రాఫ్ సమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ 2x plus y minus 6 equal to 0, 4x minus 2y minus 4 equal to 0 సాల్వ్ గ్రాఫికల్లీ. మనకి ఇక్కడ గివెన్ లైన్స్ రెండు లైన్స్ ఇచ్చారు. ఏంటవి? 2x plus y minus 6 equal to 0, 4x minus 2y minus 4 equal to 0. Compare a1x plus b1y plus c1 equal to 0. So a1 equal to 2, b1 equal to 1 and అలాగే c1 equal to minus 6. ఓకేనా? నెక్స్ట్ a2x plus b2y plus c2 equal to 0. a2 equal to 4, b2 equal to minus 2, c2 equal to minus 4. ఇప్పుడు మనం రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. a1 by a2 equal to 2 by 4 equal to 1 by 2. ఇంతకే నేను ఇలా ఆర్డర్లో రాసా చూడండి. 2 by 4, 1 by minus 2, minus 6 by minus 4. క్లారిటీ వస్తుందని. ఓకేనా? నెక్స్ట్ b1 by b2 ఈక్వల్ టు 1 by minus 2. నెక్స్ట్ c1 by c2 అంటే minus 6 by minus 4 ఈక్వల్ టు 3 by 2. a1 by a2 వాల్యూ ఎంత వచ్చింది? 1 by 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 by minus 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 by 2. సో a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. దేర్ఫోర్ గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇచ్చిన లైన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. దే హ్యావ్ యూనిక్ సొల్యూషన్. వాటికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. సో మనకి ఇచ్చిన లైన్స్ ఏంటి? 2x plus y minus 6 equal to 0, 2x plus y equal to 6. 6ని RHSకి మూవ్ చేసాం. y equal to 6 minus 2x. నెక్స్ట్ వన్ చూడండి. 4x minus 2y minus 4 equal to 0, 4x minus 2y equal to 4, minus 2y equal to 4 minus 2x, y equal to 4 minus 4x by minus 2. ఇక్కడ నుంచి 2 కామన్ తీసుకుంటే y equal to 2x minus 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో 0 తీసుకున్నాం అనుకో, y వాల్యూ ఎంత? 6. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుందాం. ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుంటే మనకి ఏమొస్తుంది? 6 minus 2 into 1. దట్ మీన్స్ 6 minus 2 4. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 2 తీసుకుందాం. 6 minus 4 ఎంత? 2. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 3. 6 minus 6 0. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2. ఎక్స్ ప్లస్లో 0 తీసుకుంటే y ఈక్వల్ టు మైనస్ 2, 1 తీసుకుంటే 0, ఎక్స్ ప్లస్లో 2 తీసుకుంటే 2 2 జర్ 4 మైనస్ 2 ఇట్స్ 2, ఎక్స్ ప్లస్లో 5 తీసుకుంటే నెక్స్ట్ 3 కదా మేడం తీసుకోవాలి. మీరు 5 దాకా వెళ్ళిపోయారు ఎందుకు? నెక్స్ట్ ఎక్స్ ప్లస్లో మనం 3 తీసుకున్నాం అనుకో, 2 into 3 6, 6 minus 2 4 అంటే 3, 4. ఇప్పుడు మనం గ్రాఫ్లో ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. చక్కగా గ్రాఫ్ తీసుకున్నాము. ఈ వాల్యూస్ ఇక్కడ ఎన్ని తీసుకోవాలి, మైనస్లో ప్లస్ ఎన్ని తీసుకోవాలి అనేది మనం ఇక్కడ సాల్వ్ చేసిన మన కోఆర్డినేట్స్ బట్టి మనకు తెలిసిపోతుంది. సో నాకు ఇక్కడ -2 కంటే పెద్ద నెంబర్స్ ఏమీ లేవు, అన్నీ పాజిటివ్లే ఉన్నాయి. సో అందుకని నేను మైనస్ వాల్యూస్ తక్కువ తీసుకుంటాను. ఓకేనా? లేదు మరీ ఇంత దగ్గరగా నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాను అనుకో, నాకు -1 -2 మాత్రమే వస్తాయి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటో చూడండి. 0, 6. ఎక్స్ యాక్సిస్ మీద 0 అండ్ అలాగే వై యాక్సిస్ మీద 6. నెక్స్ట్ 1, 4, 1 4. నెక్స్ట్ పాయింట్ 2, 2. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 3, 0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద 3 కనిపిస్తుందా? ఎక్స్ యాక్సిస్ మీద 3, వై యాక్సిస్ మీద 0. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ 0, -1, 0 -1, 1 0, 1 ఎక్స్ యాక్సిస్ మీద 1, వై యాక్సిస్ మీద 0. నెక్స్ట్ 2, 2 మళ్ళీ సేమ్ పాయింట్. నెక్స్ట్ 3, 4 ఎక్స్ యాక్సిస్ మీద 3 అండ్ అలాగే వై యాక్సిస్ మీద 4. ఇప్పుడు చక్కగా ఈ లైన్స్ అన్నిటినీ ఈ డాట్స్ అన్నిటినీ కలుపుతూ లైన్స్ డ్రా చేద్దాం. చక్కగా ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుకుంటూ లైన్స్ డ్రా చేసుకుంటే మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది. P2, T ఈజ్ ద మన యూనిక్ సొల్యూషన్. సో ఇక్కడ మనం స్కేల్ చూసుకున్నట్టయితే ఆన్ ఎక్స్ యాక్సిస్ ఒక్కొక్క సెంటీమీటర్కి ఒక్కొక్క యూనిటే కదమ్మా తీసుకున్నాము. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్, వై యాక్సిస్ ఆల్సో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. దేర్ఫోర్ ఎక్స్, వై వాల్యూస్ ఏమొచ్చాయి మనకి? 2, 2. దట్ మీన్స్ x equal to 2, y equal to 2. All the best all of you.
మీరు ఈ ఛానల్ నుంచి మ్యాథ్స్ నేర్చుకుంటున్నాము అనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ సమ్ నచ్చింది, అర్థమైంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.